వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో కర్నూలు బస్ యాక్సిడెంట్. కర్నూలు బస్ యాక్సిడెంట్స్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ప్రతిసారి అక్కడ బైక్ హిట్ కావడం వల్ల బస్ కిందకి వెళ్ళడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చు అండ్ జరిగింది అని కూడా బస్లో ట్రావెల్ చేసి బ్రతికి బయటపడ్డ ప్రయాణికులు చెప్తున్న వర్షన్స్ మనం వింటున్నాం. కానీ ఇక్కడ మనం బస్సులో ఉండే వాళ్ళ పరిస్థితి ఏంటి, సో ఎవరెవరో ఆ బస్సులో ప్రయాణించరు అండ్ ఆ బస్ పరిస్థితి ఏంది అనేది తెలుసుకుందాం. సో ఆ బస్సు నిన్న 9 o'clock హైదరాబాద్ నుంచి బయలుదేరింది. బెంగళూరు వరకు కూడా ట్రావెల్ చేసే ప్రయాణికులు ఉన్నారు. సో అందులో దాదాపు 40 మంది ప్రయాణికులు, 2 డ్రైవర్లతో ఆ బస్సు బయలుదేరింది. అయితే ఈ బస్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది అని నేను అనే కంటే కూడా చాలా దరిద్రంగా ఉంది అని చెప్పేయడం బెటర్ ఏమో. ఎందుకు తెలుసా, ఆ బస్సు పైన ఎన్ని చాలాన్లు ఉన్నాయి, ఆ చాలాన్లు ఏం చెప్తున్నాయి అనేది కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ దాంతోపాటు ర్యాష్ డ్రైవింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, నో ఎంట్రీ పాత్లోకి ఎంటర్ అవ్వడం, సో ఇవన్నీ 1-2 కాదు 23,000 పై చిలికే ఫైన్లు, డబ్బులు ఉన్నాయి దీనిపైన. అండ్ దాంతోపాటు బస్కి సంబంధించిన ఫిట్నెస్ పరిస్థితి ఏంది, పొల్యూషన్ ఉందా, అండ్ బస్ ఫిట్నెస్కి సంబంధించి అండ్ వ్యాలిడిటీకి సంబంధించి ఉందా అనే విషయంలో పోలీసులు ఆరా తీసినప్పుడు ఏం చెప్తున్నాయి ఆ రిపోర్ట్స్ అనేవి కూడా మనం చూద్దాం. అంటే కేవలం ప్రయాణికులు దగ్గర డబ్బులు వసూలు చేసుకోవాలి, బస్సు ఫుల్ సీట్లు కంప్లీట్గా ఫుల్ సీటింగ్ అయిన తర్వాత బస్సు ఇక్కడ నుంచి బయలుదేరాలి. సో ప్రైవేట్ ట్రావెల్స్ కేవలం అవి మాత్రమే ఆలోచిస్తున్నాయి. డబ్బులు ప్రయాణికుల నుంచి ఎట్లా వసూలు చేసుకోవాలి అని ఆలోచిస్తున్న ప్రైవేటు బస్సులు కనీసం ప్రయాణికుల ప్రాణాలకి రక్షణ ఎంత అనేది వాళ్ళు మనం క్వశ్చన్ చేసుకోవాలి. ప్రైవేటు బస్సులు ఎక్కక తప్పని పరిస్థితి, కానీ ఎక్కేటప్పుడు నిజంగా నిబంధనలు పెడితే పాటించిన వాళ్ళు ఎంతమంది? సో ఏవైతే నిబంధనలు మోటార్ వాహనాల చట్ట ప్రకారం చెప్తున్నా సో అవేవిటిని కూడా పాటించని పరిస్థితి. సో వాళ్ళు పాటించకపోతే ఆర్టీఓ ఆఫీస్ అధికారులు ఏం చేస్తున్నారు? ఎప్పుడైనా చెక్కింగ్స్ ఉంటాయా? కేవలం ఏడాదిలో ఒకసారి మాత్రమే చెక్కింగ్స్ పెడతారు, కంటిన్యూగా 2-3 రోజులు. అదేంటిదంటే సంక్రాంతి టైంలో ఏపీ నుంచి తెలంగాణకి, తెలంగాణ నుంచి ఏపీకి బస్సులు వెళ్ళేటప్పుడు వాటిపైన మాత్రమే దృష్టి సారిస్తారు తప్ప సంవత్సరంలో. సో మిగతా టైంలో ప్రైవేట్ ట్రావెల్స్ పైన నిఘా అస్సలు లేదు. అస్సలు నిఘా అనేది ప్రైవేట్ బస్సులపైన లేదు అని చెప్పడానికి కర్నూలు బస్ యాక్సిడెంట్ అనేది ఒక నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తుంది. సో ఒక్కసారి చూడండి, ఏంటిదంటే ఈ బస్కి సంబంధించిన ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ 2024 అంటే సంవత్సరం గడిచిపోయింది, ఇప్పటి వరకు ఇన్సూరెన్స్ లేదు బస్కి. పోనీ ఇన్సూరెన్స్ వదిలేయండి, కనీసం ఈ ఫిట్నెస్ వ్యాలిడిటీ కూడా ఇదే ఏడాది మార్చ్తో కంప్లీట్ అయిపోయింది. మార్చ్తో ఫిట్నెస్ వ్యాలిడిటీ కంప్లీట్ అయింది. అంటే ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 7 నెలలు కావస్తున్నా కూడా అసలు దానిపైన యథేచ్ఛగా నడుపుతున్నాడు బస్. ఎవరు నన్ను అడుగుతారు? అసలు నన్ను పట్టుకునేటోళ్ళు ఎవరు అని అనుకున్నారేమో తెలియదు. ఫిట్నెస్ వ్యాలిడిటీ కంప్లీట్ అయింది, ఇక పొల్యూషన్ వ్యాలిడిటీ కంప్లీట్ అయ్యి ఏకంగా సంవత్సరం పైనగా వస్తుంది. అయినా ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించి ఊసలేదు. నిజంగా అధికారులు కంటిన్యూ రైడ్స్ కనుక నిర్వహిస్తే సో ఇట్లాంటి పరిస్థితి ఉండకుండా ఉండేదేమో, ఎందుకంటే వాళ్ళు చెక్ చేసేది అదే కదా. అండ్ నేను చెప్పినా కదా, హైదరాబాద్ నుంచి బయలుదేరే బస్. సో ఇవాళ నిన్న జరిగిన నైట్ ఇన్సిడెంట్ ఒకటే కాదు, చాలాసార్లు కూడా హైదరాబాద్ టు బెంగళూరు సర్వీసెస్ మాత్రమే. ఇప్పుడు ఏదైతే ప్రమాదానికి గురైన బస్సు ఉంది, సో ఆ బస్సు పైన ఎన్ని చాలాన్లు ఉన్నాయి తెలుసా? అండ్ ఈ చాలాన్లు ఎందుకు వేసారు ట్రాఫిక్ అధికారులు, ఎక్కడెక్కడ వేసారు అనేది కూడా చెప్తా. మెయిన్గా మియాపూర్. సో మియాపూర్ దగ్గర నో ఎంట్రీ ఫర్ బస్, నో ఎంట్రీ పాత్ ఏదైతే బస్కి పెట్టినరో సో ఆ బస్సులో నో ఎంట్రీ పాత్లు ఏంటనేటప్పుడు ఇటు బస్ వాళ్ళకి కావచ్చు, లేదంటే ఎవరైతే 4-wheeler 2-wheelers పైన ప్రయాణించిన వాళ్ళకు కూడా అది ప్రమాదమే. సో అందుకని చాలా వరకు బస్సు అక్కడి నుంచి ప్రయాణం ఉండొద్దు అనేదే పెడతారు. కానీ అట్లా ఒక్కసారి 2 సార్లు కాదు, 16 ఇక్కడ నేను చెప్పినా కదా 16 చాలాన్లు పడితే అందులో 1, 2, 3, 4, 5, 6, 7, 9 సార్లు నో ఎంట్రీ సైడ్ల నుంచే ప్రయాణించారు. మరి నిన్న జరిగిన యాక్సిడెంట్లో కూడా బస్ డ్రైవర్ తప్పలేదా? ఆలోచించాలి. సో కేవలం ఒక 2-wheeler మాత్రమే తప్ప అసలుకి ఆ ఫిట్నెస్ లేని బస్సు ఓకే, అట్లీస్ట్ డ్రైవింగ్ అయినా ప్రాపర్గా ఉందా? సో అక్కడ ఓకే, సిటీలో అంటే బస్ బే లేని చోటికి నో ఎంట్రీ ప్లేసెస్లో బస్సు ఎంటర్ అయ్యిందని అనుకుందాం.
మరి ఇక్కడ డేంజర్ డ్రైవింగ్ పైన కూడా చాలాన్ పడింది. ఏదో ఎక్కడ డేంజరస్ డ్రైవింగ్కి సంబంధించి కూడా ఏదో ఉంటాయి. ఎప్పుడు ఇది సెప్టెంబర్ 2024లో డేంజరస్ డ్రైవింగ్ పైన 1000 రూపాయలు వేసిండ్రు. సో ఆ డేంజరస్ డ్రైవింగ్ చేస్తున్నారు అని ఒక 1000 రూపాయలు ఫైన్ వేసినా కూడా ఏమైనా మార్పు వచ్చిందంటే ఏమీ రాలేదు. ఆ తర్వాత మళ్ళీ అదే మియాపూర్లో 2025 ఏప్రిల్ 12 కూడా మళ్ళీ ఇంకొక చాలన్ పడింది డేంజరస్ డ్రైవింగ్ పైన అండ్ రాంగ్ సైడ్ బస్సు వెళ్తుంది అని చెప్పేసి ట్రాఫిక్ చలానాలు వేసిన పరిస్థితి. అండ్ సైఫాబాద్లో కూడా నో ఎంట్రీ దగ్గర అండ్ గచ్చిబౌలి దగ్గర కూడా సేమ్ రాంగ్ సైడ్ వెళ్ళడం అండ్ పార్కింగ్ అండ్ మిగతా ట్రాఫిక్కి ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి కూడా 1000 రూపాయల చాలన్. అండ్ కేబీహెచ్పిటి దగ్గర కూడా నో ఎంట్రీ దగ్గర, మియాపూర్ నో ఎంట్రీ. ఇట్లా ఈ బస్సు ఎంత ట్రాఫిక్ వయలేషన్స్ చేసినా కూడా ఇప్పటి వరకు ఒక్క చర్యలు కూడా బస్ పైన తీసుకోలేదు. 1, 2 కాదు 16 చాలాన్లు. మరి కేంద్ర ప్రభుత్వం ఈ ట్రాఫిక్ రూల్స్ మారవడం కావచ్చు, లేదంటే 3 కంటే ఎక్కువ చలాన్లు ఉంటే ఏకంగా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తాం కావచ్చు, ఇవన్నీ కూడా కల్లిబొల్లి ఉట్టి మాటలే అనేది నిర్ధారణ అయింది. అట్లీస్ట్ ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వచ్చిన తర్వాతనైనా ఇట్లాంటి చెకింగ్ జరుగుంటే ఈ బస్సులో ఇవాళ ప్రయాణించిన 40 మంది గోస ఉండేది కాదు, క్షతగాత్రులుగా మారేవాళ్ళు కాదు, ప్రాణాలు పోయేవి కావు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఆ బస్సు ప్రైవేట్ బస్సు నడుపుతున్నారు. సో ఇంత ప్రైవేట్ బస్సు నడుపుతుంటే మరి అధికారులు ఏం చేస్తున్నారు? సో కేవలం చాలాన్లు వేయడం కాబట్టి చాలాన్లతో సరిపెట్టే పరిస్థితి. పోనీ ఆ చాలాన్లైనా కట్టినరు, చాలాన్లు కట్టడానికి వచ్చినప్పుడైనా కానీ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఇన్నిసార్లు ఒకే బస్ పైన ట్రావెల్ చేసినప్పుడు ఇన్ని చాలాన్లు పడితే వాళ్ళ లైసెన్స్ కూడా రద్దు అయ్యే అవకాశం ఉంటుంది, వాళ్ళు కోర్టుకి వెళ్ళాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇవన్నీ మోటార్ వాహనాల చట్టాల ప్రకారం కావచ్చు, ట్రాఫిక్ రూల్స్ ప్రకారం మాత్రమే ఉన్నాయి. కానీ అవి ఆచరణలో ఏపీలో జీరో. ఒక్కడికి 10 సార్లు చెప్పాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇదే సీన్ మనకు కనిపిస్తుంది. తెలంగాణతో కంపేర్ చేసి చూస్తే మొన్న దీపావళి పండుగ రోజు కేవలం 3 గంటల్లో ట్రాఫిక్ పోలీసులు 6000 చాలాన్లు రాసిన సిచ్యువేషన్. అండ్ ఈ 6000లో దాదాపు 220 మంది లైసెన్స్లు రద్దు చేసిన పరిస్థితి. సో అంత కఠినంగా వ్యవహరిస్తే తప్ప యాక్సిడెంట్స్ రేట్స్ తగ్గుతాయి. అండ్ దాంతోపాటు ఇట్లాంటి ప్రైవేట్ ట్రావెల్స్లో భరతం పట్టే అవకాశం ఉంటుంది. కానీ అట్లాంటివి ఏమీ లేకుండా యథేచ్ఛగా ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి తిరుగుతున్నప్పుడు కూడా ఎటువంటి చెక్కింగ్స్ లేవు. సో ఇవాళ ఈ బస్సు పరిస్థితి అయితే ఇట్లుందనమాట.